వాళ్ళంతా పార్టీ కోసం పనిచేసిన మాజీలు. టికెట్లు దక్కకపోయినా నామినేటెడ్ పదవులైనా వస్తాయని అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగానే పనిచేశారు. చంద్రబాబు చెప్పాడు కదా అని అసంతృప్తిని అణుచుకుని కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావాల్సినంత సంపాదించుకోవచ్చునని ఆశించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని సీఎం చంద్రబాబు లైట్ తీసుకున్నారని వారి అనుచరులే వాపోతున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ల అసంతృప్తి పరాకాష్ఠకు చేరుకుందని కూటమి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నమ్మిన వారిని నట్టేటా ముంచటం, కూరలో కరివేపాకులా తీసి పారేయడం, వాడుకొని వదిలేయటం తదితర అంశాల్లో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటూ ఉంటారు. పిల్లనిచ్చి రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన సొంత మామ ఎన్టీఆర్ఏ పలు సందర్భాల్లో చంద్రబాబు తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి విమర్శలు అనేకం నెల్లూరు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్ ఇస్తారని పార్టీలో చేరితే టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నామినేటెడ్ పదవి ఇస్తానని, అంతవరకు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే యథావిధిగా చంద్రబాబు నాయుడు ఆ హామీని నిలబెట్టుకోవటం లేదు. నెల్లూరు జిల్లాలోని సీనియర్లందరికీ మొండి చేయి చూపారు. దాంతో వారంతా కక్కలేక మింగలేక లోలోన రగిలిపోతున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 మంది మాజీ ఎమ్మెల్యేలుంటే వారిలో కీలకమైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి లాంటి నేతలు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడంలో తీవ్రంగా కృషి చేశారు. కూటమి పాలన రాగానే తమకు తగిన పదవులు లభిస్తాయని వారందరూ భావించారు. బాబు మనస్తత్వంపై అనుమానం ఉన్నప్పటికీ ఎందుకోగాని అందరూ నమ్మారు. అలాంటి వారందరూ తమ నమ్మకం వమ్మైపోయిందని, చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. చంద్రబాబు హామీతో టికెట్టు త్యాగం చేసిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును చంద్రబాబు చాలా కాలం క్రితమే పట్టించుకోకుండా పక్కన పెట్టేశారట. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఆత్మకూరులో పట్టుండే నేత. గత ఎన్నికల్లో ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని భావించారు. కానీ ఇంతవరకు ఆయన్ని చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. అలాగే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి తదితరులు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలకుండా కాకర్ల సురేష్కు ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూశారు. వారిని కూడా చంద్రబాబు లైట్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించాలని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరినా, అరిచి గీపెట్టినా, తెలిసిన వారితో తెలియని వారితో చెప్పించినా చంద్రబాబు పట్టించుకోలేదట. తన పార్టీలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక నేత ఉన్నారనే విషయాన్ని కూడా ఆయన ఎప్పుడో మర్చిపోయారని అంటున్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, నెల్లూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పరిస్థితి కూడా అంతే. కనీసం తన భర్త మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డికైనా ఏదో ఒక పదవి ఇవ్వాలని ఆమె కోరినా చంద్రబాబు సీరియస్గా తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులు వస్తాయని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఇలాంటి అనేక మంది నేతలకు ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో జిల్లా నుంచి కావలి నేత మాలేపాటికి, నెల్లూరు సిటీకి చెందిన శివప్రసాద్కు చంద్రబాబు అవకాశం కల్పించి పలువురు సీనియర్లను పక్కన పెట్టేయడంపై వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. చంద్రబాబు నైజం మరోసారి బయటపడిందని అనుచరుల వద్ద కారాలు మిరియాలు నూరుతున్నారట. భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.